భౌతికమైనటువంటి దాంట్లో ఉండేటువంటి దాంట్లోంచి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వైపు మళ్ళడం అనేటువంటిది ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువగా వస్తోంది అంటే చివరికి ఆటలాడేటువంటి వాళ్ళకు కూడా ఒక యోగా ట్రైనర్ ఒక వెనకాల, అంటే ఆటలో టెన్షన్ని వీళ్ళు తట్టుకుని వాళ్ళు సమతుల్యమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉండి అక్కడ ఏదైనా చేయడానికి దానికి కూడా, అంటే అంతలాగా మనకి ఏం జరుగుతుందంటే ఒక యోగా అనేటువంటిది అది కూడా ఏం మాట్లాడినా సరే అంటే మళ్ళీ ఒక రకమైనటువంటి ఈ జీవితం అస్తవ్యస్తముగా ఉన్నది, ఇది మళ్ళీ సరిదిద్దుకోవాలి అనేటువంటి దాంట్లో ఒక భావనని తీసుకొచ్చారు. దానికోసం అందరూ చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నందువల్ల ప్రయోజనం ఏమిటి అంటే రాబోయేటువంటి తరాలు ఏవైతే ఉన్నాయో ఇలా సాధన చేసి 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 మన లాంటి వాడు అలాగ పుడుతూ ఉండగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి ఆ తరమంతా కూడా వాళ్ళు స్వచ్ఛమైనటువంటి దేహాలతోటి, అంటే ఈ రకమైనటువంటి అవతల వాడిని చూడగానే మొహం ముడుచుకునేటువంటి స్వభావాలు లేకుండా, ఏదైనా తినగానే ఆరోగ్యం చెడిపోయేటువంటి స్వభావాలు లేకుండా, తర్వాత చూసిన ప్రతి చెత్త గడ్డి కొనుక్కు తినాలనేటువంటి ఆ కోరిక లేకుండా ఉండేటువంటి శరీరాలతోటి మనస్సుతోటి జన్మించడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ కోసము ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ అభ్యాసాలు అవి సాధన చేస్తున్నటువంటి ప్రతి గ్రూపులో వాళ్ళు ఏ గురువుకి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు, ఏ పద్ధతికి చెందిన వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళల్లో చక్కగా సాధనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లే వాళ్ళు ప్రత్యేకంగా మన ప్రస్తుత భూమండలంలోనే ఒక ప్రాంతంలో వాళ్ళు జన్మించేటట్టుగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడే పుడుతున్నారు వెళ్ళి. వీళ్ళందరూ ఏమిటంటే అక్కడ పుట్టి ఒక రకమైనటువంటి మామూలుగా మనకి సంఘము అది మిగతా వాళ్ళలాగే ఉంటాయి, అక్కడికి రాకపోకలు ఆ దీవిలోకి వాటిల్లోకి ఉంటాయి మామూలుగానే. కానీ వాళ్ళ యొక్క వివాహాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఒక రకమైన వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు కూడా ఆ రకమైనటువంటి వాళ్ళే పుడుతూ, అంటే ఈ రకంగా ఒక విధమైనటువంటి జాతిని నిర్మిస్తూ వస్తున్నారు. అంటే ఈ జాతి అంతమయ్యేటప్పటికీ ఆ జాతి పుంజుకుంటూ వస్తుంది. కానీ ఇంకా చాలా సమయం ఉంది, చాలా కాలం ఉంది. దానికోసం త్యాగం చేసి చాలామంది అలాగ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరినీ మనం ఏమని చెప్తామంటే అంటే భూమి మీద ఇలా ఉండేటువంటి వాటన్నిటికీ కూడా మాస్టర్స్ అనేటువంటి పేరుతోటి పిలుస్తాం. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఈ యోగ సాధనలోను దాంట్లోనూ అత్యుత్తమమైనటువంటి స్థితికి, అంటే మనం మోక్షం అనేటువంటి స్థితికి చేరిపోయిన తర్వాత ఈ మోక్ష స్థితిలో నేను ఆగిపోను, మళ్ళీ భూమి మీద ఉండేటువంటి మానవులకి మంచి చేయడం కోసం భూమి మీదకి నేను వచ్చి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం ఎల్డర్ బ్రదర్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనకి పెద్దన్నయ్యలు లాంటి వాళ్ళు ఈ పరీక్షలన్నీ కూడా దాటేసి ముందుకు వెళ్ళిపోయినా సరే మన కోసం మళ్ళీ ఒక కోచింగ్ సెంటర్ పెట్టి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ మనం సివిల్స్కి మనం వెళ్ళాలంటే ఎలాగా, వాళ్ళు ఆల్రెడీ సివిల్స్ రాసి పాస్ అయిపోయిన వాళ్ళు, అందుకని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి తరంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పి వస్తున్నారు. వాళ్ళు మహాత్ములు అని చెప్పి మాస్టర్స్ అని చెప్పి మనము పిలుస్తాం. వాళ్ళే మనకి గురువులని మనం కావాలంటే అనుకోవచ్చు. వాళ్ళ యొక్క పని ఏమిటంటే మనలో ఆధ్యాత్మికాన్ని కాదు మంచి వైపు మనని మరల్చడం. చక్కగా ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేసేటువంటి బుద్ధి, అవతల వాడిని చూసి నిండుగా పలకరించగలిగేటువంటి బుద్ధి, వాడికి ఏదైనా కనుక వాడి జీవితంలోనో వాడి ఉద్యోగంలోనో ఒక ఉన్నతి కనుక లభిస్తే మనస్ఫూర్తిగా అభినందించగలిగేటువంటి బుద్ధి, ఈ రకమైనటువంటివి మనకి రావడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నము చేస్తున్నారు. ఇది ఇలాగ సాగుతూనే ఉంటుంది. ఎందుకు సాగుతూ ఉంటుంది అంటే మనకి సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ అడుక్కెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది ఒక క్రమంలో జరుగుతూ ఉంటుంది. అంచేత అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పి మనం చూసుకుంటే అంటే మనకి పురాణాల్లోనూ దాంట్లోనూ చెప్పినటువంటి ప్రకారం అయితే మొట్టమొదట రకరకాలుగా చెప్పారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా, అంటే సృష్టి అనేటువంటి ఒక
విజ్ఞానం మనకి అర్థమవ్వడం కోసం అని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. దాంట్లో మొట్టమొదట మనకి అంటే బ్రహ్మ దగ్గర నుంచి మనం కనుక ప్రారంభించుకుంటే, అంటే బ్రహ్మ గొప్ప అండి, శివుడు విష్ణువు అనేటువంటి పక్కన పెట్టేస్తారు. వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే మనకి లెక్క. ఈ బ్రహ్మ అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పాన్ని పొందుతాడు. అంటే ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనం కావాలంటే విష్ణువు యొక్క నాభిలోంచి జన్మించాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదట బ్రహ్మ అనేటువంటి వాడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏం జరుగుతుంది, ఈ సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పము వస్తుంది. నువ్వు సృష్టి చెయ్యి అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్తే మరి తను ఒక్కడు ఇంత పెద్ద సృష్టిని ఎలాగ చేస్తాడు అంచేత ఆయన 4 కుమారుల్ని జన్మింపజేసుకుంటాడు. వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు అని చెప్పి అంటాము. కుమారులు అని చెప్పి మనం అంటాం. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అదే ఏజ్ తోటి వాళ్ళు ఉంటారు. వీళ్ళే మనకి తెలిసినటువంటి సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సనందుడు, సనకుడు అనేటువంటి పేర్లతోటి 4 మనకు తెలుసు. ఇంకొక 3 కూడా ఉన్నారు. మొత్తము వాళ్ళు 7 సృష్టిస్తాడు. కానీ 4 ముఖ్యంగా మనకి చెప్తాం. అంటే కొన్ని చోట్ల 7 కుమారులని చెప్తారు, కొన్ని చోట్ల 4 కుమారులని మనకి అంటారు. ఈ సనక సనందానాదులు అని చెప్పి చెప్తారు. వీళ్ళు ఏం చేశారు, ఈ బ్రహ్మ వీళ్ళను సృష్టించిన తర్వాత అంటే మనసులో సంకల్పించగానే వీళ్ళు 4 జన్మించారు. జన్మించిన తర్వాత సృష్టి చెయ్యడము అనేటువంటి దాంట్లో మీరు నాకు సహాయం చేయండి అని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని నీవు సృష్టించావు నాయన, కానీ మళ్ళీ ఈ రొంపిలోకి మళ్ళీ ఈ సృష్టి ఈ బాధలు వీటన్నిటిలోకి మమ్మల్ని దిగమంటావేమిటి, మేము చెయ్యము, నీకు నమస్కారము, నీకు నీ సృష్టికి అని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోతాము, మాకొద్దు ఈ సృష్టిలో మమ్మల్ని మళ్ళీ దింపకు అని. అంటే పూర్వపు సృష్టిలోంచి బ్రహ్మ మనకి ఈ సృష్టి చేస్తారు. అంటే బ్రహ్మదేవుడు జన్మించిన తర్వాత అంటే మనకి ఈ విష్ణువు యొక్క నాభి కమలాల నుంచి ఆయన పడుకుని ఉంటాడు యోగ నిద్రలో. ఓ రోజు దుబుక్కున కళ్ళు తెరుస్తాడు. ఈయన కళ్ళు తెరవగానే ఈయన బొడ్డులోంచి ఒక పద్మం పైకి వచ్చి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్నటువంటి పద్మంలో బ్రహ్మ అనేటువంటి ఆయన కూర్చుని ఉంటాడు. ఈ 4 ముఖాలు వేసి ఆయనకి తను ఎవరో అర్థం అవ్వదు. చుట్టూ చూస్తాడు, చుట్టూ సముద్రం తప్పిస్తే ఏం కనిపించదు. ఎక్కడున్నాడా అని చూస్తాడు, ఏదో పద్మంలో ఉన్నాడు. ఈ పద్మం ఎక్కడికి ఉందా అని చెప్పి ఆ కాళ్ళ పుట్టుకు దిగితే ఈయన ఎవడో పడుకుని ఉంటాడు. నువ్వెవరివి అంటే ఈయన కళ్ళు తెరిచి, నువ్వు బ్రహ్మవి, నేను విష్ణుని, నిన్ను నేనే పుట్టించాను, సృష్టి చెయ్యి. ఎలా చేస్తానంటాడు. ఏదో చెప్పవు సృష్టి చెయ్యి అంటున్నావు, కానీ ఎలాగ అంటే తపస్సు చెయ్యి అంటాడు. తపస్సు చెయ్యి అంటాడు. అప్పుడు ఈయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే ఇంతకు పూర్వపు కల్పంలో తను చేసినటువంటి సృష్టి ఎలాగ జరిగిందో ఆ బ్లూ ప్రింట్ అంతా మనస్సులోకి ఆయనకి స్ఫురిస్తుంది. సృష్టిని నేను ఇలాగ చెయ్యాలన్నమాట అని చెప్పి. అంటే తనంతట తానకే ఆ లోపల ఉండేటువంటి ఆ దీపము వెలుగుతుంది. వెలిగినప్పుడు వెంటనే ఈ 4 ఈ 4 కుమారులు ఏం చేస్తారు, మాకు సృష్టి అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అప్పుడు ఈయన శాపం ఇచ్చాడు అని చెప్తారు. ఏమని, మీరు నాకు సహాయంగా ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని సృష్టిస్తే మీరు సృష్టిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతానంటారు ఏమిటి, సరే అయినా సరే మీకు సంబంధం లేకపోయినా ఈ సృష్టి మొత్తము జరిగి పూర్తయ్యేటువంటి వరకు మీరు కూడా దీంతో పాటే ఉంటారు